మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, 2026 మన రెండో భాగంలోకి వెళ్ళబోతున్నాము. మరి జూలై మంత్లో భాగంగా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎలాంటి ప్లస్లు మైనస్లు ఉండబోతున్నాయి ఈ మాసంలో? కర్కాటక రాశి ఎక్కడైతే గురువు ఉచ్చపడతాడో అదే కర్కాటక రాశి. శ్రీరామచంద్రుడు తీసుకుంటే, అంటే రాములవారి జాతకం తీసుకుంటే, కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, అదే లగ్నం అదే రాశి కర్కాటకం. మళ్ళీ అదే లగ్నంలో గురువు ఉన్నాడు, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు రాములవారికి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, కర్కాటకం అంటే ఎవరు కాదు, శ్రీరామచంద్రుడే. అతని రాశి, అతని లగ్నం. సో ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాజిటివిటీ, బీయింగ్ పాజిటివ్. మనకు ఏది చేసినా చేయకపోయినా పాజిటివ్గా ఉండి, మీరు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, ఏం పని చేయకపోయినా. అంత పవర్ ఉంటుంది గురువులో. గురువు అనే గ్రహానికి కూర్చున్న దగ్గర ఇచ్చేస్తుంది. గురువు బాగాలేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కష్టపడాలి. గురువు బాగుంటే మన కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవచ్చు. మన దగ్గరగా 100 మంది వస్తారు. గురుగారు నమస్కారం, మీ దగ్గర ఈ విషయం నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, కాస్త నేర్పించండి సార్. మీరు ఎంత అంటే అంత, 1,00,000 5 లక్షలు ఎంత ఇవ్వమంటే అంత ఇస్తా. గురువుకున్న వాల్యూ అది. ఏం చేయనక్కర్లే, ఆడ ఇంట్లోనే నుంచే నడిపించేస్తారు. ఇప్పుడు గురువు అంటే ఫైనాన్స్ చేసేటోళ్ళు చూడండి, పెద్దగా ఏం తిరగరు. వాళ్ళ ఇంటికి వస్తారు జనాలు అప్పులు అడగడానికి. దొర కొంచెం అప్పు ఉంటే ఇచ్చే దొర అంటారు. సో అది కర్కాటక రాశి గురువుకున్న బలం. సో ఇప్పుడు మనం జూలై మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏంది పరిస్థితి అంటే, నేను ఇప్పుడు చెప్పిందే. హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ బేసిక్గా ఏ గొడవ లేకుండా చేస్తున్న జాబ్ హ్యాపీగా చేసుకుంటూ, ఆఫీస్లో కూడా మీకు పెద్దగా పని ఇవ్వరు. మీ దగ్గరికి 10 మంది వస్తారు మిమ్మల్ని అడగడానికి, ఏం చేయాలని. మీ కాలు పట్టుకుంటారు, సార్. అంటే మిమ్మల్ని ఇప్పుడు ఏకంగా పెడస్టల్ మీద కిరీటం పెట్టేసి మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టేశారు. అంటే మీరు ఏం చేయనక్కర్లేదు. ఆఫీస్లో ఎక్కడైనా కానీ మీకు అన్నీ తెలిసిపోతే అందరు మీ దగ్గరకు వస్తారు నేర్చుకోవడానికి. అంటే మీరు ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది. ఏదో ఒక బగ్ వచ్చింది ప్రోగ్రాంలో, మీరు సాల్వ్ చేయగలుగుతారు. చాలామంది ఫెయిల్ అయిపోతారు, మీరు సాల్వ్ చేసేస్తారు. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు మీకు కర్కాటక రాశి వాళ్ళకి, కాబట్టి అన్ని మీకే సొంతం. సక్సెస్ మీదే, డబ్బు మీదే. దాంతో పాటు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దాంతో పాటు 11వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి చాలా రాక్షస ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ జాబ్ కోసం అయితే పిచ్చిగా ప్రయత్నిస్తున్నారో అది మీకు వచ్చేస్తుంది. వెరీ గుడ్. సో కానీ ఎవరి వల్ల వస్తుంది? మీరు మీ ప్రయత్నం వల్ల అనుకుంటున్నారు. కాదమ్మా, కాదు సుమ, మీ రాక్షస ప్రయత్నం వల్ల జాబ్ రాలే. దానికి ఆవగింజంత అదృష్టం వచ్చి తోడుకుంది కాబట్టి నీకు జాబ్ అనేది రావడం జరిగింది. కానీ ఆ అదృష్టం రావడానికి నీ రాక్షస ప్రయత్నం కూడా కారణమే. కానీ దాంతోపాటు మంచితనం, శ్రీరామచంద్రుడుకున్నంత మంచితనం నీకుంటే దాంట్లో కనీసం 1% ఉన్నా చాలు, నీ పని అయిపోతుంది ఈసారి. సో ఫస్ట్ ఈసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిచ్చిగా కష్టపడతారు కానీ ఆ కన్విక్షన్, ఆ డివోషన్, ఆ డివినిటీ, అంటే ఎక్కడో మనం 10 మందికి సాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి, ఏ రోజైనా ఒక పూట గుడికల్లి పేదవాళ్ళకి చీరలు బ్లాంకెట్లు ఇవ్వాలి అంటే ఏదో ఒక ప్రకృతిలో ఈ ప్రపంచంలో కొంతమందికి సహాయం చేద్దాము అని ఉండాలి.
కొంతమంది ఏంటంటే అవతల దగ్గర నుంచి లాగేద్దామని చాలా మంది ఉంటారు. వీడి దగ్గర అప్పు తీసుకొని పారిపోదాము, వీడి దగ్గర వీడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది దోచేద్దాము, వీడు వాచ్ లేపేద్దాము, వీడి బ్యాగ్లో లంచ్ బాక్స్ తినేద్దాము. ఇది చాలా మంది ఉంటారు. ఏదైనా తప్పే, అది ఎంత చిన్న తప్పైనా కావచ్చు. మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నా వాడి దగ్గర, లేకపోతే వాడు వాచ్ తీసుకున్నా, ఏదైనా ఒకటే తప్పే, చిన్నదైనా పెద్దదైనా తప్పే కదా. సో దానికి తగ్గ రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎవ్వరి దగ్గర అన్యాయంగా ఏది లాక్కోవద్దు. ఇప్పుడు దాకా ఒకవేళ మీరు గ్రాప్ చేసుకొని ఉండుంటే అది తిరిగి ఇచ్చేయండి, లేకపోతే అది మిమ్మల్ని వదిలిపెట్టదు. అది 10 times 100x అన్ని రెట్లు పోవడం జరుగుతుంది మీకు. మీరు 10 లక్షలు లాగితే మీవి రేపు 10 కోట్లు పోతాయి. వాడి ల్యాండ్, వాడెవడో సన్యాసి, వాడి ల్యాండ్ కబ్జా చేద్దాంరా, వాడి కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ఏం తిరుగుతాడులే అని 10 లక్షల రూపాయలు విలువ చేసే ల్యాండ్ మీరు లాగేసుకున్నారనుకోండి, రేపు మీరు 10 కోట్లు విలువైన భూమి గవర్నమెంట్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది, లేకపోతే రాజకీయ నాయకుడు లాగేసుకుంటాడు. మీరు ఏదైతే ఇస్తారో మీకు అది తిరిగి తగులుతుంది, మంచి అయినా చెడైనా. మనం ఇవ్వడానికి ట్రై చేయాలి, ఎప్పుడైనా లాక్కోవడానికి ట్రై చేయకూడదు. అవతలాడు ఆకలి మీద ఉంటే వాడికి భోజనం పెట్టాలి. నీకెందుకు భోజనం పెట్టాలి, మీ ఇంట్లో పోయి తిను, నేను ఎందుకు పెట్టాలి చీత్తు అని ఇది ఉండకూడదు. సరే పెట్టకపోయినా కనీసం వాడిని ఏడిపించకూడదు కదా. ఆకలిలో ఉన్నవాడిని ఏడిపిస్తారా? మామూలు మనిషినే ఏడిపించకూడదు. ఇంకా మీరు ఆకలిలో ఉన్నవాడిని నేర్పిస్తే దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనం స్టార్టింగ్లో ఫస్ట్ చెప్పాం, మీ జాబ్ రాబోతుంది, రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొన్ని ఆటంకాలు చెప్పాను. ఈ పిచ్చి పిచ్చి పనులు చేసి ఈ ఆటంకాలు తెచ్చుకొని ఇరుక్కోవద్దు. తర్వాత హెల్త్ విషయం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో కలిసి అదేదో అంటారు, గ్రూప్ రన్నింగ్ చేస్తారు, దాన్ని ఏదో అంటారు కదా, గ్రూప్లో కలిసి పొద్దున రన్నింగ్ చేస్తారు, హైదరాబాద్ రన్స్, మ్యారథాన్ ఇలాంటివి చేస్తారు. ఫ్రెండ్స్తో కలిసి జిమ్ వెళ్ళడం, ఫ్రెండ్స్తో కలిసి జిమ్నాస్టిక్స్, ఫ్రెండ్స్తో కలిసి బాక్సింగ్, ఈ క్లాసులకు వెళ్ళడము, అంటే ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యామిలీ పరంగా అలాగే ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? చాలా సక్సెస్ ఉందండి. ఎందుకంటే ఇది కర్కాటక రాశి, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ ప్రేమ సక్సెస్ అవుతుంది, మీ ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళకి దాదాపు శ్రీరామచంద్రుడి జీవితంలో జరిగినట్టు ఇప్పుడు గనక మీరు ప్రయత్నం చేస్తే, శ్రీరాముడు కూడా ప్రయత్నం చేసి మీకు తెలిసింది కదా, బాణాలు, ఆ విల్లు అవన్నీ ఇరుక్కొడితే సీతాదేవి దక్కింది. సో మీకు కూడా ఇప్పుడు మంచి సీత లాంటి మంచి అమ్మాయి పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ సక్సెస్, లవ్ లైఫ్ సక్సెస్, హెల్త్ ఆల్సో గ్రూప్ యాక్టివిటీ. సో ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. రెమెడీస్ కూడా చెప్పాలంటే, ఒకవేళ మీ కర్కాటక రాశి అంటే ఆటోమేటిక్ చంద్రుడు గురువు బాగానే ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు దరిద్రం పట్టుకొని, అదేదో అంటారు కదా మైనస్ జాతకులు, మైనస్ గాళ్ళు అంటారు చూడండి. సో వాళ్ళు ఇప్పుడు రెమెడీ చేసుకోవాలి, గురువుకి సంబంధించిన రెమెడీ. వీళ్ళు చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ కర్కాటకంలో ఉండి మీ గురువు డ్యామేజ్ అయితే అది చాలా సీరియస్ ప్రాబ్లం. మామూలుగా వేరే రాశిలో గురు డ్యామేజ్ అవడం వేరు, కర్కాటకంలో గురు డ్యామేజ్ అవడం వేరు. అంటే మీరు రాముడికి ఆపోజిట్, రావణాసురుడు ఇంకా బేసిక్గా. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వీళ్ళకి రెమెడీ ఫస్ట్ అవతల అమ్మాయిని చూసి ఆ రాంగ్ ఇంటెన్షన్స్ ఉండకూడదు. రావణాసురుడు సీతను చూసి రాంగ్ ఇంటెన్షన్స్ పెట్టుకున్నాడు చూడండి. అలా ఎప్పుడు అవతల అమ్మాయిని చూసి కమెంట్ చేయడం, ఏదో అనుకోవడం అనేది ఎప్పుడు ఉండకూడదు. పెళ్ళైన స్త్రీని చూసి ఏదేదో అనుకోవడం అలాంటివి చేయకూడదు. అలా చేస్తే జాతకం చచ్చిపోతుంది. సో ఈ కర్కాటక రాశిలో ఉండేవాళ్ళు పరాయి స్త్రీని గౌరవించాలి. మీరు స్పెషల్గా గురువారం రోజు తారామాత గుడికి వెళ్ళి తారామాతకి పూజ చేయాలి, తారామాతకి సంబంధించిన మంత్రాలు జపించాలి.
బేసికల్గా స్త్రీకి ఒక స్త్రీమూర్తిని గౌరవించాలి. స్త్రీ గురించి ఏదో కామెంట్లు వేయడము, 10 మంది మధ్యలో నవ్వడము, స్త్రీని చూసి నాశనానికి తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. అది మీకు తెలియదు ఏం జరుగుతుంది. యూ కెనాట్ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్. అన్ని ఆటంకాలు వచ్చేస్తాయి. ఒకటి నుంచి అలా 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 ఆటంకాలు వచ్చి అన్ని పనులు ఆగిపోతాయి. గర్ల్ ఫ్రెండ్ దొరకదు, జాబ్ దొరకదు, ఏమీ అవ్వదు. స్త్రీని రెస్పెక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది అంత పెద్ద రెమెడీ. గురువారం రోజు మీరు కావాలంటే అరటిపండు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దాంతోపాటు తారామాత గుడికి వెళ్ళండి కంపల్సరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఎల్లో కలర్ చీర కూడా డొనేట్ చేయవచ్చు. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ జరిగారు గురుగారు, ధన్యవాదాలు.